నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. చక్రం తిప్పిన బాబు లిక్కర్ కేసులో జగన్కి చుక్కలే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను, అసలు ఈ వీడియో పరమార్థం ఏంటి, ఎందుకు ఈ వీడియో చేస్తున్నానని చెప్పి పూర్తిగా డీటెయిల్డ్గా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. కూటమి సర్కారు అధికారంలోకి రాకముందు నుంచి కూడా కూటమిలోని నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీలో నుంచి పురంధరేశ్వరి కావచ్చు, వీళ్ళంతా ఎప్పుడూ గట్టిగా చెప్తూ వచ్చిన మాట ఏంటంటే వైసీపీ హయాంలో భారీ స్థాయిలో లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి. మరి మాటలతో వదిలేస్తే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఆరోపణల్ని నిరూపించి తీరాలి. సో ఇప్పుడు నిరూపించడానికే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సిట్టు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మధ్యనే ఈడీ కూడా ఎంటర్ అయింది. సో కాబట్టి లిక్కర్ కేసు బాగా టైట్ కాబోతుంది. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతల్ని, అంటే అమిత్ షాని లేకపోతే నరేంద్ర మోదీని కలవాలనుకుంటున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీని కలవడానికే ఆయన ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు తప్ప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిందే లేదు. ఏ సందర్భంలోనూ ఆయన మీట్ అయింది లేదు, మీట్ అయ్యే అవకాశం కూడా రాలేదు. వైసీపీ ఓడిపోయింది, చాలా దారుణమైన పరాజయం. పైగా అక్కడ కేంద్రంలో రాజ్యసభ సీట్ల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మరి ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకే పిలవట్లేదేమో, ఈయన కూడా కలవడానికి అవకాశం దొరకటం లేదేమో అని చెప్పి పొలిటికల్ అనలిస్టులు అంతా చెప్తున్నారు. సో మొత్తం మీద మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి జగన్కి బాగా అవసరం వచ్చి పడింది. ఆ అవసరమే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంటర్ అవటం. ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలిచింది అంటే డేంజర్లో పడ్డట్టే. ఎందుకని అంటే వైసీపీ హయాంలోనే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి కారణం ఏంటి? ఇదిగోండి, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది చిక్కుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, ఈ రాజ్ రెడ్డి, అలాగే వీళ్ళు మాత్రమే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, అలాగే మంత్రిగా పనిచేసిన కారుమూరు నాగేశ్వరరావు తనయుడు కారుమూరు సునీల్ అయితే తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని అంటే కనుక ఈ లిక్కర్ కుంభకోణం ఉంది కదా, ఈ లిక్కర్ని తయారు చేసిన తర్వాత గోడౌన్స్ నుంచి మళ్ళీ ఈ షాపులు, ప్రభుత్వ వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించే కార్యక్రమం ఉంటుంది. ఆ తరలించాలి అని అంటే మరి దానికి కాటన్ బాక్స్ కింద, అంటే లిక్కర్ కాటన్ బాక్సులు ఉంటాయి కదా, బాక్స్ కింద అని చెప్పేసి ఛార్జ్ ఉంటుంది. అది అప్పట్లో ఎంత ఉండేది? గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు ఇలాంటివి ఉంటే కూడా చాలా తక్కువ ఉండేది. 18 రూపాయలు, లేకపోతే 14 రూపాయలు, 15 రూపాయలు అలా ఉండేది. వీళ్ళు ఒక్కసారిగా ఏం చేశారు, మొత్తం మీద దాన్ని 32 రూపాయలకు 35 రూపాయలకు చేసేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవటమే కాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకే ఆ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. లిక్కర్ తరలింపు కాంట్రాక్ట్ కూడా కారుమూరి సునీల్ తనకి అనుకూలంగా ఉండే వాళ్ళకే ఇచ్చుకున్నారట. ఆ విషయాలన్నీ కూడా ఈడీ ప్రూవ్ చేసింది. మొదట విచారణకు పిలిచింది, 3 రోజులు, ఆ తర్వాత లోపలేసింది. ప్రస్తుతం కారుమూరి సునీల్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, రిమాండ్లో ఉన్నారని చెప్పాలి. ఆయన ఇంకా విచారించే అవకాశం కూడా ఉంటుంది, విచారిస్తారు కూడా, ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు కాబట్టి. సో అయితే ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఈడీ కూడా ఎంటర్ అవడంతో జగన్ వరకు వ్యవహారం వస్తుందేమో అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలోనే జరిగింది. సో మరి ఆయనకి అసలు సంబంధమే లేదు అనంటే రాజకీయ వర్గాల్లో రాజకీయాలకి అతీతంగా అందరూ నమ్ముతారు. ఆ మాట సంబంధం లేదంటే నమ్మరు, సంబంధం ఉందంటే నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు సంబంధం ఉంది అంటే. లేదంటే రాజకీయ వర్గాల్లో కూడా రాజకీయాలకి అతీతంగా ఎవరూ నమ్మరు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటే. అయితే ఆధారాలు కావాలి. ఆధారాల కోసమే ఇప్పుడు సిట్టు విచారణ జరుపుతోంది. ఆ ఆధారాల కోసమే ప్రయత్నిస్తోంది. సిట్టులో కూడా ఎవరున్నారు? ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఉన్నారట. సో అందుకనే సాయి ఉన్నాడు కదా, పిల్లా సాయి, ఆ పిల్లా సాయిని సిఐ నాగరాజు లాకప్ డెత్ చేసి చంపేశాడని చెప్పేసి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన కూడా జైల్లో ఉన్నారు కదా, రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా. సో ఆ కేసుకు సంబంధించి ఈ విజయవాడ పోలీస్ కమిషనర్ని కూడా యాడ్ చేయాలి అని చెప్పి వైసీపీ అందుకే ట్రై చేస్తుంది. గురుమూర్తి అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చాలి అని చెప్పేసి కోర్టులో కేసులు కూడా వేశారు. మొత్తం మీద ఈ కేసులో నుంచి జగన్ బయటపడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ కేసులో జగన్ పేరు చేరకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కుంభకోణం ఇది. 3,500 కోట్లకు పైచిలుకు కుంభకోణం అని చెప్పేసి ఆల్రెడీ విచారణలో కూడా కొంతవరకు తేలింది. సో మరి ఇలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోకుండా ఉండాలి అంటే కేంద్రంలో పెద్దల ఆశీర్వాదం ఉండాలి. మరి కేంద్రంలో పెద్దల ఆశీర్వాదం కావాలంటే వాళ్ళ నేరుగా వెళ్ళి కలవాలి, పార్టీ అధినేత వెళ్ళి కలవాలి. సో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం లేకుండా చేయడానికే చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని కలిశారు. నరేంద్ర మోదీని కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు కదా, దాని ఆహ్వానానికి దాని ఓపెనింగ్కి ఆయన్ని ఆహ్వానించారని అంటున్నారు. అలాగే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేశారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ నిజానికైతే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి కోరటానికి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. పైగా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి కూటమిలో ఉన్నాయి. కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నైతికంగా అయితే అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. మరి జగన్మోహన్ రెడ్డికి నైతికంగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. నరేంద్ర మోదీ నుంచి కానీ, అమిత్ షా నుంచి కానీ అపాయింట్మెంట్ దొరికే అవకాశం అయితే 0 అని చెప్పాలి. కానీ ఏదైనా కేసులో అపాయింట్మెంట్ దొరికితే చెప్పలేం, కానీ ఒకవేళ దొరికితే మనం చెప్పలేం. కానీ అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అంటారు కదా, అలా అవకాశం దొరికితే చెప్పలేం. కానీ దొరక్కపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు విజయసాయిరెడ్డి లేరు. విజయసాయిరెడ్డికి అయితే నరేంద్ర మోదీ తోటి, అలాగే అమిత్ షా తోటి మంచి లైజనింగ్ ఉంది. కేంద్రంలో ఉన్న మంత్రులతోటి, కేంద్ర మంత్రులతోటి, చాలా మందితోటి కూడా విజయసాయిరెడ్డికి అయితే పరిచయం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కేవలం ఒక ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ అంతే. కానీ ఇక్కడ బంధుత్వం ఉంది. అందుకనే విజయసాయిరెడ్డిని పక్కకు తప్పించేసి వైవి సుబ్బారెడ్డి ఎంటర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి చేసిన లైజనింగే కారణమని అందరికీ తెలుసు. కానీ ఆ అవసరం తీరిపోయింది. తర్వాత వైవి సుబ్బారెడ్డి తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు కేంద్రంతో అంతటి స్థాయిలో లైజనింగ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఒప్పించి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ వైవి సుబ్బారెడ్డి ఇప్పించగలడా, ఇప్పించే అవకాశాలు ఉన్నాయా అనేదే ఇక్కడ పెద్ద పాయింట్ అన్నమాట. సో ఇప్పించలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. లిక్కర్ స్కామ్ కుంభకోణం భారీ స్థాయిలో జరిగింది. దీనికి సంబంధించే ఇప్పుడు విచారణ జరుగుతుంది. విచారణ కూడా లోతుగా జరుగుతుంది. సో మరి బాబు చక్రం చక్కగానే తిప్పారని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు సరిగ్గా ఈ లిక్కర్ కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, సో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల్ని కలవాలనుకుంటున్న టైంలో, కరెక్ట్గా ఇదే టైంలో చంద్రబాబు వెళ్ళి కేంద్రంలో పెద్దల్ని కలుస్తూ, అంటే నరేంద్ర మోదీని కలిసి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టుకి ఆహ్వానానికి రావాలి మీరని చెప్పి చెప్తున్నట్టే ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి అయితే. కానీ మీరు అపాయింట్మెంట్ ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పినట్టుగా రాజకీయ వర్గాల టాక్ అయితే ఉంది. సో మరి దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.